అమ్మా ఏంటి అసలు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? మీరు అనుకుంటున్నట్టుగా చంద్రబాబు చేస్తున్నాడా పరిపాలన? చేస్తున్నారండి. ఇప్పుడు లేడీస్ అందరికీ ఫ్రీ బస్సులు వేశారు. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. అందరూ చక్కగా ఫ్రీ బస్సుల్లో వెళ్తున్నారు, టైంకి వెళ్తున్నారు. ఆటోలు కానీ ఛార్జీలు పెట్టుకోలేకుండా చక్కగా ఫ్రీ బస్సుల్లో వెళ్ళొచ్చు. అదొకటి. రోడ్లు కూడా బాగా నిర్మించారు. ఇప్పుడు అన్ని రోడ్లన్నీ సరి చేసేస్తున్నారు. మొత్తం గుంతలు గుంతలు ఉండే రోడ్లన్నీ ఇప్పుడు చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగా వేసేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు వేస్తూనే ఉన్నారు. మేము చూసినట్లు చెత్త కూడా చాలా చెత్త వేసే చోట కూడా చాలా నీట్గానే ఉంటుంది. ఎలా మరితే అలా ఉండేది ఇదివరకట్లో. ఇప్పుడు మొత్తం నీట్గా చేస్తున్నారు. చెత్త పన్ను అనేది ఇదివరకు ఉండేది ఆయన పాలనలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో చెత్త పన్ను అనేది లేకుండా చక్కగా ఉంది. చక్కగా రోజు వస్తున్నారు, చెత్త వాళ్ళే వేసుకుంటున్నారు. అంత నీట్గా ఉంది. చంద్రబాబు పట్టించుకోవట్లేదు, మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? లేదండి, అలా ఆయన ఏమో మోసం అయితే ఏం చేయలేదు. ఆయన చేస్తానన్న పథకాలన్నీ చేసి చూపిస్తున్నారు. ఇంకా మోసం అయితే ఏమి లేదు. ఆయన చక్కగా నీట్గానే చేస్తున్నారు. ప్రజలకు కూడా మంచిగా చేస్తున్నారు. కుట్టు మిషన్లు లేవు అంటే కుట్టు మిషన్లు ఇప్పిస్తున్నారు. కుట్టు మిషన్లు నేర్చుకోవడానికి నేను కుట్టు మిషన్లు నేర్చుకోవడానికి కూడా వెళ్ళానండి. ఆయన పరిపాలనలోనే మొన్నే రీసెంట్గా నేర్చుకోవడానికి వెళ్ళాం. కుట్టు మిషన్లు కూడా ఇస్తారు అని చెప్పారు, నేర్పించారు. 3 నెలలు ట్రైనింగ్ ఉంది. 3 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత మాకు ఇప్పిస్తానన్నారు కుట్టు మిషన్లు కూడా. ఆయన దేవుడి దయ వల్ల ఆయన మంచిగానే మనకు సీఎం అయ్యి మాకు మంచిగా చేస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాం మేము. అంటే సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు ఏదైతే సామాన్యుల ఇంటికి వచ్చి ఆయన చేతుల మీద ఆయన ఫంక్షన్స్ అవ్వటం, లేదా మన రీసెంట్గా బీసెంట్ రోడ్లో కూడా ఒకటే రోడ్డు మొత్తం తిరగటం, అసలు ఎలా మీరు అనుకున్నారు? ఎక్స్పెక్ట్ చేశారు చంద్రబాబు సీఎంలో ఉన్న వ్యక్తి అలా చేస్తారు, ఫంక్షన్స్ ఇస్తారు, ప్రతి ఇంటికి తిరుగుతారని చెప్పి మీరు అనుకున్నారమ్మా? మేము అసలు అనుకోలేదండి. ఏ సీఎం కూడా వచ్చి ఇల్లింటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం కానీ అది ఎక్కడ మేము చూడలేదు. మన చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రమే ఇది జరిగింది. ఆయన ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం, అందరినీ చూడడం, ఆదుకోవడము, మొన్న వరదలు అవన్నీ వచ్చినప్పుడు కూడా వచ్చి ఆదుకోవడము, అందరికీ భరోసా ఇవ్వడము, అన్నీ ఇప్పుడు ఇల్లు అన్నిటికీ పాడైపోయిన ఇల్లు అన్నిటికీ 25,000 చొప్పున వేయడము, ఇవన్నీ కూడా ఏ నాయకుడు చేయలేదండి. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనే చేశారు ఈ పనులన్నీ. ఆయన రావడం మా అదృష్టం అండి. అంటే గత ప్రభుత్వ హయాంలోనే మన ప్రజల్ని పట్టించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలు సంతోషంగా ఉన్నారంటే వైసీపీ పాలనలోనే అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారమ్మా. ఏం చెప్తారు మీరు? లేదండి, చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే ఇదంతా బాగుంది. ఎందుకంటే వైసీపీ పాలనలో ఏంటంటే అంతా రౌడీజం లాగా అలా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం న్యాయం జరుగుతుంది. ప్రజలు ఎవరన్నా ఏదన్నా న్యాయం కావాలని వస్తే న్యాయం జరుగుతుంది. వికలాంగులు కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏమీ లేదని చెప్పకుండా అందరికీ న్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. అంటే పెన్షన్స్ విషయంలో కూడా చంద్రబాబు వాళ్ళ మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు పెన్షన్ టైం టు టైం ఇచ్చామని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు రాకముందు 3 నెలల ఫంక్షన్ వేసేసారు. మరి ప్రతి నెల 1వ తారీఖు కంటే 1వ తారీఖు ఖచ్చితంగా వేస్తున్నారు ఫంక్షన్స్ అనేవి. అంటే జగన్మోహన్ గారు పరిపాలనలో ఏంటంటే 1 ఇయర్కి పెంచుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ఒకేసారి పెంచేసి అమౌంట్ అనేది నెల ఇస్తున్నారు. ఆ సంవత్సరం కూడా ఎంత పెంచారు జగన్మోహన్ రెడ్డి? 250 చొప్పున పెంచారు. ఈయన అలా కాదు, ఒకేసారి నేను 4,000 ఇస్తానని 4,000 ఇస్తున్నారు పెన్షన్ అనేది. ఈయన పరిపాలన ఏంటంటే అందరికీ న్యాయం జరుగుతుంది. వృద్ధులకి కానీ, వికలాంగులకు కానీ, ఆడవాళ్ళకి కానీ అందరికీ న్యాయం జరుగుతుందండి. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు ఒక మహిళగా? లేదండి, రక్షణ అయితే ఉంది. ఎందుకంటే ఆ యాప్స్ అనేవి వచ్చి అవన్నీ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి ఇప్పుడు రోడ్డు మీద మహిళ కూడా వెళ్ళగలదు అనేది చూపిస్తున్నారండి. ఎక్కడెక్కడ సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఎక్కడికక్కడ పోలీసులు కనిపిస్తున్నారు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటున్నారు. న్యాయం అయితే ఉందండి, న్యాయం లేకుండా అయితే లేదు. అంటే గంజాయి వనం చేశాడు చంద్రబాబు, మద్యం ఎక్కువ లభిస్తుంది చంద్రబాబు ప్రభుత్వంలో, గంజాయి కూడా బేపచ్చంగా దొరుకుతుందని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి మీరు? అది చంద్రబాబు నాయుడు గారి పాలన అని అనడం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే అన్నీ బయటకు వస్తున్నాయి. ఇదివరకు ఉండేవి అవన్నీ బయటకు రాలేదు ఆయన ప్రభుత్వంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏంటంటే అవన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. అందుకని వీళ్ళు ఏంటంటే రివర్స్లో గంజాయి అనేది ఎక్కువ ఉంటుందని చెప్పి అని అంటున్నారు. బయటకు వస్తుంది కాబట్టి తెలుస్తుంది. ఇదివరకు అంటే బయటకు రాలేదు, తెలియలేదు. ఇప్పుడు బయటకు వస్తుంది ఆయన ప్రభుత్వం కాబట్టి అన్నీ వెలికి తీస్తున్నారు. మరి ఏం చెప్తారు? మన పిల్లలతో మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయటం, చదువుకునే పిల్లల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టి అసెంబ్లీ ఎలా జరుగుతుంది, బిల్లులు ఎలా ప్రవేశపెడతారని చెప్పి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తీసుకున్నారు. అసలు ఎలా ఉందమ్మా? అది బాగుందండి. ఆయన చక్కగా పిల్లల్ని అదేంటి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఉద్యోగాలు కూడా ఇస్తాను అని చెప్తున్నారు. అదైతే బాగుంది. నిరుద్యోగులు కూడా లేకుండా అందరికీ ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగులు అనేది లేకుండా ఉంటే చాలండి. అసలు మీరు అనుకున్నట్లుగా చేస్తున్నాడా లోకేష్? చేస్తున్నారండి. ఇప్పుడే మెల్లమెల్లగా చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలు అవన్నీ రివీల్ చేయడం అవన్నీ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే మొత్తం అందరికీ ఉద్యోగాలు వచ్చేలా ఉండాలని మేము కోరుకుంటున్నాం.
అంటే అమ్మ గత ఐటీ మిషన్ చూసారా, ఐటీ మిషన్ లోకేష్ గారు చూస్తున్నారు. ఎలాంటి మన రాష్ట్రానికి చదువుకున్న యువతకు కానీ ఎలాంటి పెట్టుబడులు రావాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారమ్మా లోకేష్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు అంత ఏం ఉండేవి కదా, ఇప్పుడు ఏంటంటే ఈ పరిపాలనలో ఆ లోకేష్ గారు బాగా పట్టించుకుంటున్నారు. ఆయన అందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధానం కానీ అన్ని పట్టించుకుని అన్ని చేస్తున్నారు లోకేష్ గారు మాత్రం. అంటే ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు లోకేష్, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు విదేశాల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? అవన్నీ వాళ్ళు అంతే గిట్టని వాళ్ళు అలా చెప్తారేమో కానీ ఆయన ఎక్కువ ప్రజల కోసమే కదండి చూస్తున్నారు, మన కోసమే కదా. ఆయన మన దగ్గరికి అందరి దగ్గరికి వస్తున్నారు. ఆయన ఇప్పుడు వేరే ఇదే ఇప్పుడు అంత పెద్ద హోదాలో ఉండి కూడా ఆయన వచ్చి రావాల్సిన అవసరం లేదు. కానీ చిన్న చిన్న వాళ్ళ ఇంటికి అందరింటికి రోడ్డు షోలు అన్నీ చేస్తున్నారంటే మరి గ్రేటే కదండి. మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మహిళలకు పెద్ద వరం అని చెప్పి మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతా అని చెప్పి అన్నారు గత ప్రభుత్వంలో. మరి గత 5 ఏళ్ల పాలన చూశారు. మరి రేపు 27లో కూడా పాదయాత్ర చేస్తాను, ప్రతి ఇంటికి తిరుగుతానని చెప్పి అంటున్నాడు. మరి మీ దగ్గరికి వస్తే ఎలాంటి సమాధానం చెప్తారు జగన్కి? నేను జగన్ గారు అప్పుడైతే ఏం చేయలేదు కదండి. ఇప్పుడు వచ్చా అన్నా కానీ ముందు చేయండి, అప్పుడు చేస్తాం, మేము ఓట్లు వేస్తామని చెప్తామండి. ఇదిగో మద్యపానం ఏమో నిషేధిస్తానని చెప్పని అన్నారు ఆ ప్రభుత్వంలో. అక్కడ మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడే మద్యం షాపుల్లోనే అందరూ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఇప్పుడు మద్యం అనేది తగ్గించేసి మా వాళ్ళు అనేది మాకే ఇస్తున్నారు అమౌంట్లు తీసుకొచ్చి. అదే మద్యపానం అనేది కొంచెం తగ్గిందని చెప్పచ్చు. అమ్మ, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగింది, లడ్డు వ్యవహారం కానీ లేదా పరకామణి కేసు విషయంలో కానీ చాలా జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పి కూడా చూస్తున్నాం మనం. ఈరోజున సుప్రీంకోర్టులో కూడా ఆ విచారణ త్వరగతిగా పూర్తి చేయాలని సిబిఐ ఎంక్వైరీ వేయటం, ఒక హిందూగా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ఏంటంటే అవన్నీ ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. ఎప్పటి నుంచో జరిగే స్కామ్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అందుకనే ఏంటంటే ఈయన మీద వేసేస్తున్నారు అంతా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి. లడ్డు అనేది ఆ ప్రభుత్వంలో ఏంటంటే లడ్డు అనేది బూజు పెట్టేసి 2 రోజుల వరకు ఉండేది కూడా కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏంటంటే మేము మొన్న రీసెంట్గా తిరుపతి వెళ్ళాము, లడ్డు అనేది చాలా రోజులు నిల్వ ఉందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా కల్తీ అంటూ ఏమీ లేదు లడ్డు విషయంలో మాత్రం. పరకమని అంటారు కదా, దాంట్లో ఏంటంటే అది కూడా వాళ్ళ ద్వారానే జరిగింది. అక్కడ సిఐ గారిని కూడా చంపేశారు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో ఇవి బయటకు వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నామండి. మేడం, అదే ఫైనల్గా మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు అసలు? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్, వీళ్ళ నలుగురిలో మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. ఎందుకండి? ఆయన మా ఫేవరెట్ అండి. దానితో ఆయన అన్ని ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గరికి పిల్లలకు బాగోకపోయినా కానీ ఆయన చాలా చాలా కోట్లు కానీ డబ్బులు అనేది స్పాన్సర్ చేశారండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక సినిమా హీరో అని కాకుండా ఒక మామూలు మనిషిలోనే వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన చూసుకునే విధానం కానీ చాలా బాగా నచ్చిందండి. మేము సినిమా హీరో అని నేను చెప్పట్లేదు, ఆయన సినిమా హీరో అయినా కానీ తర్వాత బయటకు వచ్చి ప్రజలకి చేస్తున్న పనులు దాన్ని బట్టి కూడా ఆయన హీరోనే, బయట హీరోనే, సినిమాలో కూడా హీరోనే. ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 100/100కి ఎంత ఇస్తారు? 100కి 100 ఇస్తామండి. 100కి 100 ఇచ్చేస్తారు? 100కి 100 కాకుండా 200 అయినా ఇస్తామండి. మీ మాటలో తెలుస్తుంది సంతోషం అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.